ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. నియామకాలు, విధులు, సంక్షేమం, భద్రతపై ఫోకస్. లోకేష్తో సహా ముగ్గురు మంత్రులతో కమిటీ. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక. ఉత్తర్వులు కూడా జారీ. ఇక పొరుగు సేవల నియామకాలు, నిర్వహణకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఐటీ, మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలాగనే పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులతో కూడిన త్రిసభ్య సంఘాన్ని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నారు. గతంలో కన్సల్టెన్సీల పరిధిలో థర్డ్ పార్టీ నియామకాల కింద ఉద్యోగ నియామకాలు జరిగేవి. అయితే గత ప్రభుత్వం ప్రత్యేకంగా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పాలనా వ్యవహారాల్లో ప్రభుత్వం స్పీడ్ పెంచిన నేపథ్యంలో పొరుగు సేవలను ఏ రకంగా వినియోగించుకోవాలి, భవిష్యత్తు కార్యాచరణ, ఉద్యోగుల భద్రతకు సంబంధించిన నిర్ణయాలు, ఇతర విధి విధానాలను సవరించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. వీలైనంత త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయాలతో సహా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఎంతమంది అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నారు, నిర్వహణ తీరు, అలాగనే ప్రస్తుత విధానంలో ఉన్న లోటుపాట్లు గుర్తించి మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేస్తుంది. ఇప్పుడున్న విధానం కంటే మెరుగ్గా ఉద్యోగుల సంక్షేమం, పారదర్శకంగా, అలాగనే పౌర సేవలు అందించేలా ఉద్యోగులను జాగృతం చేయటం, భవిష్యత్తులో నిర్వహించే నియామకాలు, ఉద్యోగుల విషయంలో ఉపసంఘం పరిశీలన జరుపుతుంది. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ వద్ద అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుంటుంది. నియామకాలు, నిర్వహణ విషయాల్లో స్టేక్ హోల్డర్లతో పాటు నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది. ఇక త్వరగతిన ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి రికమెండేషన్లు సమర్పించాల్సిందిగా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. మంత్రివర్గ ఉపసంఘంతో పాటు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ సమన్వయం చేసుకోవడంతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా జీఏడీ సర్వీసెస్ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు టైమ్ స్కేల్ వర్తింపచేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులతో సమానంగా తమకు సర్వీసు ప్రాతిపదికన రెగ్యులరైజేషన్ చేసే అంశాన్ని పరిశీలించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించుకోవడంతో పాటు ప్రభుత్వ విధుల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది.